అంబటి రాంబాబుపై 36 కేసులు అంటూ వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అవాక్కవుతూ ఉన్నారు. లిస్టును కూడా చూపిస్తున్నారు. సో ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రంగా చూసుకునేటటువంటి లడ్డూలో కలిపేటటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి గతం నుంచి కూడా ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారి యొక్క విషయాన్ని బహిర్గతం చేశారో అప్పటి నుంచి కూడా ఓన్లీ ఇండియా వైడ్గా కాదు, ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ శ్రీనివాసుని భక్తులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మందికి పంచిన తర్వాత వాళ్ళు తింటారు. అంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా హిందువుల యొక్క మనోభావాలు మొత్తాన్ని కూడా దెబ్బతీశారంటూ ప్రతి ఒక్క హిందువు కూడా వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో రీసెంట్గా సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముంది అంటే అసలు అది నెయ్యే కాదు, అందులో జంతువుల కొవ్వు ఇలాంటివి ఏవి కూడా లేవు, కాకపోతే రసాయనాలు పామాయిల్తో తయారు చేసినటువంటి ఒక నూనె లాంటి పదార్థంతో ఈ యొక్క అయితే అది రసాయనాలు పామాయిల్తో కలిపి తయారు చేసినటువంటి నూనె లాంటి పదార్థంతో తయారు చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆ ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ కూడా చంకలు గుద్దుకుంటూ ఉన్నారు. ఏ విధంగా అంటే అరే పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారు మీరు ఏం చెప్పారు, జంతువుల కొవ్వు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చూడండి సిటిచ్చినటువంటి రిపోర్ట్లో అసలు జంతువుల కొవ్వే లేదని చెప్తున్నారు. చూసారు కదా, ఇప్పటికైనా అర్థమైందా మేమేంటో, మా క్లీన్ చీట్ వచ్చేసింది అని చెప్పేసి రకరకాలుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే అసలు అక్కడ నెయ్యే లేదు కదా అని ఒక ఇంకా ఏదైతే జంతువుల కొవ్వు అన్నారో కల్తీ అన్నారో దానికన్నా పెద్ద నేరం ఇది. రసాయనాలు పామాయిల్ ఒక ఆయిల్ లాంటి పదార్థం అంటే మరి కల్తీ నెయ్యి కన్నా కూడా పెద్ద నేరం అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. సో ఈ యొక్క విషయాన్ని లేవనెత్తుతూ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు వేశారు. ఆ ఫ్లెక్సీలు వేసిన తర్వాత అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళి మీకు మర్యాదగా 24 గంటలు టైం ఇస్తున్నాము, మీ అంతటా మీరు వచ్చి వీటిని తొలగిస్తారా లేదా ఆ తర్వాత మేమేంటో చూపిస్తాము అని చెప్పేసి ఆయన ఏదో ఇంకా చెప్తాం కదా ప్రగల్భాలు పలుకుతూ అక్కడ వచ్చి వీడియోలు చేయడం కానీ వాటిని సోషల్ మీడియాలో పెట్టడం. సో ఈ విధంగా మనం చూసాం. మరి ఇంత బహిరంగంగా వచ్చి సవాల్ విసురుతుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? రానువురా, ఏ విధంగా చేస్తావో ఏ విధంగా తీసేస్తారో మేము కూడా చూస్తాం, మేమైతే అస్సలు తీయమని చెప్పేసి వాళ్ళు కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అంబటి రాంబాబు గారు అక్కడికి రావడం, సో ఇక్కడ టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు గారికి మధ్యలో సంఘర్షణ జరగడం, అది కాస్త పీక్ స్టేజ్కి వెళ్ళడం అండ్ అంబటి రాంబాబు గారు అదుపు తప్పి నోరు తప్పి నోటికి ఎంత వస్తే అంత వాళ్ళకు మాట్లాడడం కొత్తేమి కాదు. సో ఇక్కడ సిబిఎన్ గారికి ఆయన పదవికి కావచ్చు కనీసం వయస్సుకు కూడా ఆయన విలువ ఇవ్వకుండా పచ్చి బూతులు మాట్లాడడం జరిగింది. సో ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఎన్నో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. దాదాపుగా 36 కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క కేసుకు సంబంధించి ప్రజెంట్ అయితే జైల్లో ఉన్నారు ఆయన అండ్ మిగతా కేసులకు సంబంధించి కూడా అరెస్టు చేసేటటువంటి ఒక పనిలో పోలీసులు అయితే ఉన్నారు. అండ్ దానికి తోడు ఇదే విషయంలో మాట్లాడడానికి అంబటి రాంబాబు కూడా హైకోర్టుని సంప్రదించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ యొక్క విషయాన్ని బయటికి చెప్తూ లిస్ట్ పట్టుకొచ్చి ఇక్కడ జగన్ గారు కావచ్చు ఆయన గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా మీడియా ముందుకు వచ్చేసి ఒక కాపు నేత పైన ఇన్ని కేసులు పెడతారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరైనా కావచ్చు, అది కాపు వాళ్ళైనా వాళ్ళ కులమైనా కాకపోయినా వాళ్ళ పార్టీ అయినా కాకపోయినా తప్పు చేసినప్పుడు కేసులు నమోదైనప్పుడు ఖచ్చితంగా చట్టం తన పని తను చేస్తూనే ఉంటుంది. దానికి ఎవరొచ్చి మాట్లాడినా కూడా ఎవరు కూడా ఏమి చెయ్యలేరు. అండ్ కాపు నేత ఆయన్ని చూడకుండా అది చూడకుండా ఇది చూడకుండా ఈ విధంగా చేస్తారా, ఇన్ని కేసులు నమోదు చేస్తారా, కక్షపూరితంగా కేసులు పెట్టారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కక్షపూరితంగా ఏమి కాదు, ఒక అభిమాన నేత వాళ్ళ అభిమాన నేతని ఆ విధంగా పబ్లిక్లో అంత పచ్చి బూతులు తిట్టిన తర్వాత మీరు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ఎంతోమంది అన్నారు, అయినప్పటికీ కూడా ఓపిక పట్టారు. ఇప్పుడు ఏకంగా సీఎం గారిని టార్గెట్ చేసి పబ్లిక్లో అంత మాట అంటే ఎవరు కూడా ఊరుకోరు అని చెప్పేసి వాళ్లకు అంటే బాధ అనిపించి కేసులు పెట్టారు. ఆ కేసులోనే అరెస్ట్ చేశారు. ఇందులో కక్షపూరితం ఏది కూడా లేదు. మరి చూడాలి అంబటి రాంబాబు గారు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుందా ఏంటి, మరి జగన్ గారు ఎలాంటి స్టెప్స్ వేస్తారు, హైకోర్టుని అంబటి రాంబాబు సంప్రదించిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి. సో మరి ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే.